రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూస్తే కాన్స్టిట్యూన్సీస్ లో నీటి సమస్య తాండవం ఆడుతాం. ప్రజలకు సకాలంలో నీళ్లు ఇయ్యలేకపోతున్నారు. ఇవన్నీ ఆలోచన చేసిన తర్వాత జేజేఎం ప్రోగ్రాం భాగంగా వెలుగలు ప్రాజెక్ట్ నుంచి మదనపల్లి, పొంగనూరు, పలమనేరు, కుప్పం 3,02,50 రూపాయలతో డిపిఆర్ రెడీ చేశారు. రేపు నెలలో శాంక్షన్ టెండర్లు పిలుస్తున్నారు. శాంక్షన్ కూడా ఆల్రెడీ దాదాపు అయిపోయింది. ఇదే కాకుండా 640 హ్యాబిటేషన్స్ ఉన్నాయి మదనపల్లి కాన్స్టిట్యున్సీలో. మదనపల్లి టౌన్, నిమ్మనపల్లి, రామసముద్రం. ప్రతి హ్యాబిటేషన్ కి ఓవర్ హెడ్ ట్యాంక్, పైప్ లైన్ పూర్తి స్థాయిగా ఇవ్వబోతున్నారు. మదనపల్లి టౌన్ కి ఎక్కడెక్కడ ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా పూర్తి స్థాయిగా నీళ్లు ఇచ్చి దాదాపు నీటి సమస్య లేకుండా ఒక ప్రణాళిక తయారు చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. దీనికి మొత్తం డిజైనింగ్ వచ్చిందే మన ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మదనపల్లి మండలానికి, రామసముద్రం మండలానికి ఉన్న రియాజ్ గారు చేశారు. రాష్ట్ర స్థాయి ఈఎన్సి అందరూ ఆయన పిలిపించుకొని ఆయనకున్న ఒక ఎడ్యుకేషన్లో ఎంటెక్ చేశారు. ఇదే కాకుండా ఆయన దగ్గర ఉన్న పనితనానికి గుర్తించి రాష్ట్ర స్థాయి అధికారులు మన దగ్గర ఉన్న ఏఈ గారి సర్వీసెస్ తీసుకుంటున్నారు. ఒక మంచి ఆఫీసర్ కి గుర్తింపు ఆ స్థాయిగా ఉంటుంది. మీకు తెలుసో లేదో, మన కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు వేసవి కాలం వస్తే చాలా కష్టపడేవాళ్ళం. 3 బోర్లు 4 బోర్లు వేస్తే కూడా నీళ్లు పూర్తి కాదు. నీళ్లు ఇయ్యలేం సకాలంలో. ఆ దిశలో ఈరోజు ఒక 3,000 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి శాశ్వత నీటి సమస్య పరిష్కారం చేసేదానికి పూర్తి స్థాయిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్నారు. ఇదే కాకుండా ఇది ఏదైతే యాక్షన్ ప్లాన్ ఉందో 2060 నాటికి ఇంకొక 36 సంవత్సరాలకి, అంటే 40 సంవత్సరాలకి సరిపోయే ప్రణాళిక తయారు చేసి ఆ విధంగా ఉన్న వచ్చే పాపులేషన్ కి డిజైన్ చేసి ఆ విధంగా ఒక పూర్తి స్థాయిగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి అది ఒక సరైన గవర్నమెంట్ ఏదైనా సరైన పని చేసే తీరు. ఈ ప్రభుత్వం వచ్చిందే ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, నిరంతరం సమస్యల పైన పనిచేసే ప్రభుత్వం. ఎమ్మెల్యేలుగా మేము తెల్లవారి 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిరంతరం ప్రజల్లో ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కారం చేస్తున్నాం. సకాలంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ఇదే కాకుండా పార్టీ ఆఫీస్ నుంచి కూడా మనకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఇదే కాకుండా రేపు శనివారం, రేపు తెల్లవారి 9 గంటల నుంచి ప్రతిరోజు మన దగ్గర గ్రీవెన్స్ జరుగుతుంది. పార్టీ ఆఫీస్ ఇచ్చిన సూచనల మేరకు రేపు తెల్లవారి 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 1 గంట వరకు రేపు కాన్స్టిట్యున్సీ ఉన్న ప్రజలు ఏమి సమస్యలు ఉన్నా కూడా రేపు వచ్చి వాళ్ళు అర్జీ రూపంగా ఇవ్వచ్చు అని చెప్పి
పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రేపు శనివారానికి ఒక పిలుపిచ్చారు, నేను దయచేసి కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే రేపు తెల్లవారి 9 గంటల నుంచి 1 గంట వరకు మేము అందుబాటులో ఉన్నామని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాం. అందుబాటులో పార్టీ ఆఫీస్ ఇచ్చిన పిలుపు మేరకు రేపు తెల్లవారి 9 నుంచి 1 గంట వరకు స్పెషల్ డ్రైవ్ ఆన్ పార్టీ హెడ్ ఆఫీస్ సూచనల మేరకు పనిచేస్తుంది. ఇదే కాకుండా మదనపల్లికి జిల్లా చేయాలని చెప్పి పూర్తి స్థాయిగా బాధ్యతగా ఉన్నాం. కొంతమంది వైసీపీ నాయకులు ఒక అపోహ సృష్టించారు. ఉర్దూ మీడియం స్కూల్స్ అన్ని క్యాన్సిల్ చేసేస్తున్నారు, ఆ స్కూల్స్ అన్ని క్యాన్సిల్ చేసేసి ఇంకా స్కూల్స్ లేవు ఉండవు అని చెప్పి ఒక అపోహ సృష్టించారు. ఉర్దూ టీచర్స్ అందరూ చాలా అభద్రతా భావంగా ఉన్నారు. అది తప్పు. ఏ ఒక్క స్కూల్ కూడా క్యాన్సిల్ కాదు. పూర్తి స్థాయిగా మదనపల్లి కాన్స్టిట్యున్సీస్ లో ఉన్న స్కూలు యథావిధిగా ఉంచుతూ దానికి మోడల్ స్కూల్ గా తీసుకొని అప్గ్రేడ్ చేస్తూ ఆ స్కూల్కి కావాల్సిన పూర్తి హంగులు ఇస్తామని తెలియజేస్తుంది. ఇదే కాకుండా ఆటో నగర్ సమస్య కూడా పూర్తి స్థాయి పరిష్కారాన్ని తీసుకొని వచ్చాము. త్వరలో దానికి ఈసారి నేను అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆటో నగర్ పరిష్కారం కూడా పూర్తి అవుతుంది. తప్పకుండా అది ఆటో నగర్ ప్రజలకు అందుబాటులో వస్తుందని తెలియజేస్తున్నారు. ఇదే కాకుండా మదనపల్లి బేబీ వెల్కమ్ నుంచి దాదాపు డిఎస్పీ గారు బంగ్లా దాటి బోర్డు వరకు 100 ఫీట్ రోడ్ చేయాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేశాము. అది ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో ముఖ్యమంత్రి గారికి ఇచ్చాము. ముఖ్యమంత్రి గారు దానికి తీసుకొని తక్షణం R&B డిపార్ట్మెంట్ కి సూచనలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మనము 100 ఫీట్ రోడ్ చేయబోతున్నామని తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఏదైతే మొన్న నేను అసెంబ్లీలో మాట్లాడానో, ఫస్ట్ నా గలం ఇప్పిందే మదనపల్లి చరిత్ర మారాలా, మదనపల్లికి జిల్లా చేయాలని చెప్పిన మాట మొన్న కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ కి దాదాపు 300 కోట్లు శాంక్షన్ ఇచ్చారు నితిన్ గడ్కరీ గారు. కొంతమంది వైసీపీ నాయకులు మేమేమో చేసేస్తా ఉన్నాం, మాకు ఇచ్చేసినాడు నితిన్ గడ్కరీ గారు అన్నారు. మీరు పాలనలో ఉన్నప్పుడు చేయలే, ఇప్పుడు గుర్తు వచ్చేసినాయా? అప్పుడు ఎంచేదానికి మిషన్లు సల్లే మీకు డబ్బులు, భూములు ఎక్కడ దొరికితే అక్కడ మూసేసిన చరిత్ర మీది, సారాయి టెండర్లు మీవి, మైనింగ్ టెండర్లు మీవి. ప్రజలు ఇంకా ఏమన్నా జోబుల్లో డబ్బులు ఉంటే అవి కూడా ఇంకా పెరుక్కొని పోయినరు. ఈసారి ఏడన్నా ఈ వైసీపీ పాలన వచ్చేసినంటే 2 కిడ్నీలు 1 కిడ్నీ రైట్స్ తీసుకొని అందరి దగ్గర కిడ్నీ రైట్స్ అన్ని రాసుకునేసింది. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఒక సంతలో దొంగలిచ్చేస్తాడంట, దొంగలిచ్చేసింది అందరికన్నా ముందు వీడే అరుస్తా అంట, దొంగ దొంగ అని. ఇంకా వాళ్ళు ఎత్తుకుంటూ ఉంటారు, ఈడు పారిపోతాడు. అది పరిస్థితి. 5 ఏళ్ళు వీళ్ళు ఏం చేశారంటే సర్వనాశనం చేసేసారు. రాష్ట్రానికి ఉన్న ఆర్థిక వ్యవస్థకు సర్వనాశనం చేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ కూడా కానీ ఆయన పరిపాలన దక్షతలో అవగాహన లేని మనిషి. 4 పిల్లర్లుగా నలుగురు ఎవరికో వాళ్ళ పైన బాధ్యత పెట్టారు. ఆ 4 పిల్లర్లు 2020లోనే పడిపోయినాయి. ఆయన చూసుకునే లోపల 2024 వచ్చేసి అప్పటికే ఇల్లు కూలిపోయి. అది పరిస్థితి. ఇదే కాకుండా బీటీ కళాశాలకు ఖచ్చితంగా యూనివర్సిటీ స్టేటస్ ఇచ్చి పూర్తి స్థాయిగా బీటీ కళాశాల అభివృద్ధి చేసే బాధ్యత మాది అని చెప్పారు సార్. ఇదే కాకుండా టొమాటో ప్రాసెసింగ్ యూనిట్, దానికి ఒక పెద్ద ప్రణాళిక తయారు చేశాం. తప్పకుండా టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొని వస్తాం తెలియజేస్తాం. ఇదే కాకుండా కొంతమంది మా సహోదరులు మదనపల్లి హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నారు. మదనపల్లి మెడికల్ కాలేజ్ అనేది వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చింది. కాంట్రాక్టర్తో లాలూచి పడి నాణ్యత లేని పని చేశారు. ప్రెస్ వాళ్ళు కూడా అక్కడికి పోతే లోపలికి రానిలేదు.
ఏ రోజు ఏ ఒక్కరికి లోపల వచ్చి మెడికల్ కాలేజ్ బిల్డింగ్లు ఎలా ఉన్నాయని చూసుకోవడానికి కూడా లోపల అలో చేయని చరిత్ర వైఎస్ఆర్ ప్రభుత్వం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా ప్రెస్ సహోదరులకు అందరికీ తీసుకొని మొట్టమొదటిసారి లోపల పోయినాం. ఆ భీములు ఎట్లా ఉన్నాయంటే ఇట్లా వంకటొంకరగా పాములు ఉన్నాయి. ఇంకా దాంట్లో పిల్లలు చదివితే ఆ భీములు ఏడుంటాయో బిల్డింగ్ ఏడుంటుందో ఇంకా మనమే చూసుకోవాలి. బట్ మదనపల్లి హాస్పిటల్ ప్రైవేట్లెస్ కాకుండా ఖచ్చితంగా చేస్తామని తెలియదు. పీపీపీ మోడల్లో ఏదైతే మెడికల్ కాలేజ్ ఇచ్చారంటే అది పూర్తి స్థాయిగా వాళ్ళకి ఇవ్వడం లేదు. ప్రభుత్వం దానికి పార్ట్నర్షిప్గా ఉంటుంది. ఒక క్లారిటీ ఉంది. ఆర్థికంగా రాష్ట్రం మొత్తం కుదించిపోయింది. డబ్బులు లేవు. సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు. ఇదే కాకుండా 3 సిలిండర్ల కుటుంబానికి ఇస్తున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాకుండా ఈరోజు ఏదైతే మాట ఇచ్చినామో ఖచ్చితంగా ఆ మాటకు మేము కట్టుబడి ఉన్నాం. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు 2 ఉన్నాయి మన దగ్గర. చిప్లి ఒకటి, గుంటివారిపల్లి ఒకటి. ఈ 2 ట్యాంకులకి తూములు రెడీ చేసి నీళ్లు వదలాలి. దాంట్లో ఉన్న ఇసుకంతా ఎత్తేసారు. మొన్న కూడా ఎవరో నాకు మా వాళ్ళు ఎవరో ఎత్తా ఉన్నారంటే సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అంటే టీడీపీ వాళ్ళు కాదు, తెలిసిన వాళ్ళు ఎవరు. తప్పకుండా అక్కడ ఎవరికి కూడా ఇసుక తీయకూడదు. ఈరోజు ఇంత క్లారిటీగా క్లియర్ కట్గా ప్రభుత్వం నడుస్తున్నది. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, మంత్రులు అందుబాటులో ఉన్నారు. ఇది ఒకే ఒక్క దానికి రూపకర్త పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. మనము త్వరలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లికి తీసుకొస్తాము. మదనపల్లికి ఇంకా ఒక అభివృద్ధి దిశలో తీసుకొని వస్తాము. ఇది పూర్తి స్థాయిగా మదనపల్లికి అభివృద్ధి చేస్తాము. ఎక్కడ ఎవరి అపోహ అవసరం లేదు. ఈరోజు 3,000 కోట్ల ఏదైతే శాంక్షన్ ఇస్తున్నామో ఇది పూర్తి స్థాయిగా తాగునీరు సమస్య మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందరికీ, గ్రామకు, ఊరుకు, వాడకు పూర్తి స్థాయిగా శాశ్వత పరిష్కారం చేయబోతున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దాన్ని సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు.